హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు సత్యభామ సీరియల్లో ఈ హైలైట్స్ ఏంటో చూద్దాం. శివాలయంలో సంధ్య సంజయ్కి క్రిష్ పెళ్లి చేస్తాడు. అప్పుడే సత్య కాల్ చేస్తుంది. కాల్ చేసి కంగారు పడుతుంటే వాళ్ళిద్దరు నా దగ్గరే ఉన్నారు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి రా, మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు క్రిష్. పెళ్లి దండలతో ఇంటికి వచ్చిన సంధ్య సంజయ్ని చూసి షాక్ అవుతారు మహదేవయ్య, భైరవి. ప్లాన్ మొత్తం ఖరాబ్ చేశాడంటూ మహదేవయ్య రగిలిపోతాడు. సంధ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే సత్య ఆ స్వీట్స్ విసిరి కొట్టింది. వీడికి సిగ్గు లేకుండా ఎలా పెళ్లి చేసుకొని వచ్చాడో నిలదీస్తుంది భైరవి. ఇప్పుడు నువ్వు కొత్త పంచాయతీ పెట్టకు అంటాడు మహదేవయ్య. మీ తమ్ముడిని పిలిపించు, సంగతి తేల్చుకుందాం అంటుంది భైరవి. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచనలో పడతాడు మహదేవయ్య. పెదనాయన కావాలంటే లోపలకు రా, ఇది కావాలంటే బయటకు పో అంటుంది సంజయ్ని. చక్రవర్తి బాబాయ్ కొడుకు, వాడి ఇష్టాల చక్రవర్తి బాబాయ్ ఇష్టాలపై మనకు హక్కు లేదంటాడు క్రిష్. అలా అయితే వాళ్ళ ఇంటికి విశాలాక్షి సంధ్యను బలవంతంగా తీసుకెళ్తుంటే సంజయ్ క్రిష్ అడ్డుపడతారు. నా చెల్లెల్ని ఒంటరిగా బతికినా పర్వాలేదు కానీ సంజయ్కి ఇవ్వను అంటుంది సత్య. ఇంతలో పోలీసులు వస్తారు. నా కుటుంబం వల్ల నాకు ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది సంధ్య. అంతా షాక్ అవుతారు. నీ మొండితనంతో నన్ను వేధించకు, నీ జీవితం నువ్వు చూసుకో అంటుంది సంధ్య. మీకు అక్క అంటే ఇష్టం, అందుకే తన ప్రేమను ఒప్పుకున్నారు. నేనంటే ఇష్టం లేదు, నా ప్రేమను అడ్డుకున్నారని బాధపడుతుంది. ఈ కుటుంబంపై కోపం మీకుంటే అక్కను కూడా తీసుకొని పదండి, నేను వస్తానంటుంది. విశాలాక్షి సంధ్యను బలవంతంగా తీసుకెళ్తుంటే సంజయ్ క్రిష్ అడ్డుపడతారు. నా చెల్లెలు ఒంటరిగా బతికినా పర్వాలేదు, సంజయ్కి ఇవ్వను అంటుంది సత్య. ఇంతలో పోలీసులు వస్తారు. నా కుటుంబం వల్ల మాకు ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది సంధ్య. అంతా షాక్ అవుతారు. మరిన్ని అప్కమింగ్ ఎపిసోడ్స్ చూడడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.